వందనాలండి. మరి ఈరోజు ప్రత్యేకంగా మనం క్రీస్తు పునరుద్ధానం గురించి ఆరాధన జరిపించుకుంటున్నాం. అందరికీ కూడా క్రీస్తు పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు తెలియజేసిన మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకున్నామని. చాలండి. కాబట్టి ఇక్కడ ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు నా రక్తం వలన కొత్త నిబంధన, ఈ యొక్క కొత్త నిబంధన మరి ఎప్పటి నుంచి వచ్చింది అనేది మనం చూస్తే, యేసుక్రీస్తు వారు మరి సిలువలో చనిపోయినప్పుడు ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మరి కొత్త నిబంధన మనకి యేసుక్రీస్తు వారు వచ్చిన కానీ కొత్త నిబంధనగా మనం చూస్తున్నాం. అయితే మరి పాత నిబంధన మరి ముగింపు ఎప్పుడు జరిగింది అంటే, మరి పాత నిబంధనకి మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరి సిలువలో మరి ఆయన బలి అయినప్పుడు మరి ఆ పాత నిబంధనకి మరి ముగింపు అనేది జరిగింది. మరి అక్కడి నుంచి ఎప్పటి వరకు మరి మరి పాప క్షమాపణ కొరకు అందరూ కూడా మరి బలులు అర్పించడం, మరి అందరూ కూడా మరి జంతువులను, మరి గేదెలను, దూడలను, మరి మేకలను, గొర్రెలు ఈ విధంగా మరి బలు అర్పించి ఆ రక్తాన్ని మరి బలిపీఠం మీద ప్రోక్షించి వాళ్ళు పాప క్షమాపణ పొందేవారు. మరి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయనే బలిగా మరి ఆయన రక్తాన్ని చిందించి బలిగా అర్పించిన తర్వాత ఆ యొక్క మరి పాత నిబంధన బలులకు ముగింపు అనేది వచ్చింది. మరి ఇప్పుడు మరి ఆయన కృపలో మనం ఉన్నామనేది, ఎందుకంటే ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మరి ఆయన కృపలో మనం ఉన్నామనేది జ్ఞాపకం చేసుకొని, కొత్త నిబంధనకు సాదృశ్యంగా మరి ఆయన చిందించిన రక్తము మరి కొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉందని మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. ఎందుకంటే ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు మీరు దీని నుండి తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఏమైనా జ్ఞాపకం చేసుకోవాలి అంటే, క్రీస్తు రక్తం వలన, అంటే మన బలులు అక్కడితో మరి పాత నిబంధన బలు అయిపోయినాయి కాబట్టి క్రీస్తు మన కొరకు మరి బలి అయిపోయారు. మరి ఒక్కసారిగా ఆయన రక్తాన్ని చిందించి మన కొరకు బలి అయిపోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మరి ఈ రోజున ఆయన ఆ రక్తము మనకి మరి నూతన నిబంధనకు సాదృశ్యంగా ఈరోజు మన ముందు ఉంది. ఎందుకంటే ఆ యొక్క రక్తంలోనే మనకి పాప క్షమాపణ, మరి విడుదల, మరి స్వస్థత, మరి దేవునితో సమాధానము అన్నీ కూడా మరి రక్తంలోనే ముడిపడి ఉన్నవి అనేది మన జీవితానికి మరి క్రీస్తు వారి రక్తము ఎంతో మరి విలువైనదిగా. ఎందుకంటే మన బతుకు కాలం అంతా కూడా, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏదైనా కానీ మరి దేవుని రక్తాన్ని మనం ఆశ్రయిస్తాం. యేసు రక్తమే జయమని మరి భయం వచ్చినప్పుడు అనుకుంటాం, సంతోషం వచ్చినప్పుడు యేసు రక్తమే జయం అనుకుంటాం. కాబట్టి మనకి జయశీలుడిగా మరి ఆయన రక్తాన్ని మనం చిందించి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తం మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా మరి మనం ప్రోక్షించుకుంటూ ఉంటాము. కాబట్టి ఆయన రక్తం ఎంతో విలువైనది. మరి మనం ప్రతి నెల మరి ఆ ద్రాక్ష రసాన్ని మనం తాగుతున్నాము, కానీ అది దేవుని రక్తంగా మారాలని, అది అక్కడ శరీరము మరి ఎప్పుడైతే రొట్టె శరీరంగా మారుతుందో మరి ద్రాక్షరసం కూడా ఆయన రక్తంగా మరి మారుతుందనే ఉద్దేశంతో మనం తీసుకున్నాం. మరి ఆ రక్తంలో మరి అనేకమైన మరి పాప క్షమాపణ, విమోచన, విడుదల అన్నీ కూడా మనకు అందులో కూడా ఉన్నాయి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి మత్తయి సువార్త 26-28 కూడా మరి నిబంధన రక్తము. కాబట్టి అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. మరి దేవుడు ఒక నిబంధనగా ఈ రక్తాన్ని మనకు ఒక కావాలంటే ఒక నిబంధనగా మనకు ఉంచారు. ఎందుకంటే ఈ నిబంధన ఏంటి అంటే, అది మనకి అడ్డుగోడగా ఉన్న మన పాపాల నుంచి మనం క్షమించబడడానికి మరి ఒక నిబంధన, మరి పాత జీవితం నుంచి కొత్త జీవితంలో రావడానికి ఒక నిబంధన, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడడానికి ఒక నిబంధన. ఇన్ని రకాలుగా దేవుడు ఈ యొక్క నిబంధనని దేవుడు మన కొరకు మరి ఆయన రక్తం ద్వారా ఉంచారు. కాబట్టి ఎందుకంటే రక్తంలో కడగబడిన వారే మరి తెల్లటి వస్త్రాలు ధరించుకుంటామని చెప్పేసి మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం.
కాబట్టి రక్తంలో కడగబడితేనే అలా మరి ఆ వస్త్రాలు, ఎందుకంటే కాబట్టి ఇది మనకి దేవుడు ఇచ్చిన ఆ నిబంధన. మనం ఎప్పుడు కూడా ప్రతి నెల మనం ఆ రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకొని ఇది మనకున్న పాపాలకి అది అడ్డుగోడగా మన ఉభయాలని కూడా మనల్ని మరి ఆ యొక్క అడ్డు తెరని ఆ అడ్డుగోడని అడ్డు తెరని మరి రెండు గాలు చీల్చివేసి మరి ఆ పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అందుకనే ఇది ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న మరి నిబంధన రక్తము. అనేకుల కొరకు, అందరి కొరకు, కానీ అనేకులు అంటే ఎంతమంది స్వీకరిస్తారో మరి వారి కొరకే అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి స్వీకరించిన వాళ్ళు, దేవుని విశ్వసించిన వాళ్ళు, దేవుని స్వీకరించిన వాళ్ళు, దేవుని నమ్మిన వారు, మరి ఈ యొక్క రక్తాన్ని మరి ఆశ్రయించిన వారు మరి ఈ విధంగా మరి ఆ నిబంధన, నూతన నిబంధనలో మరి పాల్గొనవుతారని మరి వాక్యంలో చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యాలు మరి 20-28లో కూడా చూసినప్పుడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన పరిశుద్ధాత్మను ఆ యావత్తు ఈ మట్టుకు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, మరి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కూడా మరి దేవుడు ఏ విధంగా సంపాదించాడు అంటే తన స్వరక్తమిచ్చి సంపాదించినట్టుగా సంఘం అందునే సంఘం ఎప్పుడు కూడా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఆయన అవయవంగా ఉన్నది. మరి దేవుడు మరి సంపాదించిన ఈ సంఘము మరి అందుకనే సార్వత్రిక సంఘము అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ సంఘాన్ని దేవుడు మరి ఆయన రక్తము చేత స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడి. కాబట్టి దేవుని రక్తాన్ని ఆశ్రయించిన మనం మరి ఒక సంఘంగా ఉన్నాము, దేవుని బిడ్డలుగా ఉన్నాం, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే రోమిలు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే 3:26 అండి. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణ దారముగా బయలుపరచబడాను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడని యేసునందు విశ్వాసం ఉంచువారందరినీ నీతిమంతులుగా తీర్చినవాడే ఇండుటకు ఆయన అలాగూ చేశాను. కాబట్టి ఎవరు నీతిమంతులుగా ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారి మరి ఆయన రక్తమందల విశ్వాసం ఉంచువారు, దేవుని యందు విశ్వాసం ఉంచువారు, ఆయన రక్తాన్ని మరి నమ్మిన వారు, దీనిలోనే ఆయన రక్తంలోనే మనకు విడుదల, పాప క్షమాపణ, ఆ రక్తంలో కడగబడిన వారికి మాత్రం దేవుడు చెప్తున్నమాట అలా నీతిమంతుడిగా తీరుస్తాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయనకున్న క్వాలిఫికేషన్ మనకు కూడా ఆయన బట్టి మనల్ని కూడా ఆ నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు మనకి మరి రక్తాన్ని మనకు సాదృశ్యంగా ఉంచినట్లుగా మనం చూస్తాం. ఎవరైతే మరి ఆయన ద్వారా ఆయన కరుణాధారగా బయలుపరచను, తాను నీతిమంతుడని యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతుడిగా తీర్చివాడ ఇండుటకు ఆయన అలాగూ చేశాము. కాబట్టి ఆయన ఎందుకు చేశాడు అంటే ఆయన రక్తమందు విశ్వాసం, ఆయన రక్తమందు విశ్వాసం ఉంచు వారికి మరి నీతిమంతుడిగా అవడానికి దేవుడు సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే 5:9 కూడా చూస్తే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదురు. కాబట్టి మనం ఎలా రక్షణ పొందుతున్నాము అంటే మరి ఇక్కడ కూడా మనకి చూసినప్పుడు ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఉగ్రత నుంచి కాపాడబడుతున్నాము. కాబట్టి మరి ఎప్పుడైతే మన పాప క్షమాపణ మనం పొందుకుంటామో మరి అక్కడ ఆయన ఉగ్రత నుంచి కాపాడబడతాము. ఆయన రక్షకుడు కాబట్టి ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని చిందించిందే మనం రక్షించడానికి. కాబట్టి ఆ రక్షకుడిగా మరి ఆయన రక్తం ద్వారా మనల్ని ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రతను, కాబట్టి ఆయన కోపం నుంచి మనం అంటే మనం రక్షించబడాలి అంటే మనం ఈ విధంగా మనం కూడా మరి ఆయన యొక్క మరి రక్తం మీద ఆశ్రయించాలి. ఆయన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన రక్తంలో కడబడినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతామని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఎఫ్సీలు రాసిన పత్రికలు కూడా మనం చూస్తే 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేని బట్టి అంటే ఆయన రక్తము మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి మన అపరాధాలకి
మన పాపాలకి మరి దోషాలు శాపాలు ఇవన్నీ కూడా దేన్ని బట్టి అంటే మరి ఎప్పుడైతే మరి నిజంగా ఆయన రక్తంలో కడగబడినప్పుడే మనకి వీటన్నిటి నుంచి విడుదల విమోచన అనేది కలుగుతుంది. కాబట్టి ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్న మనం మరి ప్రతి నెల తీసుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే దేవుని రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనకి ఆ పాప క్షమాపణలో మరి ఆ విడుదల విమోచనలో మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నిటి మీద మనం ఆధారపడినప్పుడు మన యొక్క ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలని, ఎందుకంటే ఆయన రక్తాన్ని తాగుతున్న మనము, ఆయన శరీరాన్ని తింటున్న మనము, ఆ రక్తాన్ని తాగుతున్న మనము మరి ఆయన రక్తంలో ఎందుకంటే ఒకే పాత్రలో మరి ఇక్కడ ఏముంటుందంటే 10వ అధ్యాయం అపోస్తల కార్యాలు కాదండి, కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాము. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 16వ వచనం చూద్దామన్నా. మనము దీవించు ఆశీర్వచన పాత్రలో నుండి క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటే కదా మనము మనము గురించి రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటే కదా మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడు, బలి అర్పించిన వారిని పిలివారు, బలిపీఠముతో పాడివారు కాదా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదా? లేదు కానీ అన్ని జనులు అర్పించే బదులు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారు చెప్పుచున్నారు. వీడు దయ్యములతో పాడివారు అవుతాను అనిపిస్తుంది. వీడు ప్రభువు పాత్రలో నుండి దయ్యముల పాత్రలో నుండి కూడా త్రాగలేరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోని దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోని కూడా పాలు పొందలేరు. ప్రభువు నాకు రోషం పుట్టించగా ఆయన కంటే మనము ధనవంతులమా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చాలా, అంటే ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి అనేది మరి ఈ వాక్యంలో మనకి కనపడుతుందండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రపులోనిది త్రాగుటకు క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటాయే కదా. కాబట్టి దేవుని యొక్క దీనిలో ఉన్నప్పుడు మనం చాలామంది అంటూ ఉంటారు, ఏముంది ప్రార్థన చేసుకుని ఎవరైనా అది కూడా ఆహారమే కదా, ఎవరైనా ఇచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకుని తినొచ్చు, ఏముంది దేవుడు అన్నింటినీ తినొచ్చు అన్నాడు కదా అని చాలామంది మరి విత్తనవాదం చేస్తూ ఉంటారు. ఇక్కడ చెప్తున్నాడు, అన్యజనులు అర్పించు బళ్ళు దేవునికి కాదు దయ్యాలకి అర్పించుచున్నారు. మీరు దయ్యములతో పాలువారవటకు నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోని దయ్యముల పాత్రలను కూడా తాగనేరు. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మరి ప్రత్యేకంగా చెప్తున్నాడు మరి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే చాలామంది ఈ విషయాన్ని ఏకీభవించరు. చాలామంది సేవకులు కూడా అంటారు, ఏముందండి నేను ప్రేయర్ చేసుకుని నేను తినేస్తాను. యూట్యూబ్లో కూడా చాలామంది ఈ విషయాన్ని మీద చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలియకుండానే మరి ఆ దయానికి అర్పించిన వాటిని మనం ఎప్పుడైతే పాలివారు అవుతామో మరి ఆటోమేటిక్గా తెలియకుండానే దానికి దాసులం అయిపోవడానికి మరి అది మన మీద కూర్చుంటుందని మనకి ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఎంత శ్రేష్టమైన బలిని మరి దేవుడిచ్చిన మరి ఈ యొక్క రక్తాన్ని మనం పాల్పంచుకున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రభు మరి రెండింటి గురించి కూడా మరి రాయిపించారు. కాబట్టి ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న మనం మరి రక్తాన్ని మరి ఆశ్రయిస్తున్న మనం మన జీవితాలు కూడా మరి చాలా మరి క్యాలిక్యులేటెడ్గా, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మరి ఉండాలి. ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా మనం పక్కకి వెళ్ళినా కానీ శత్రువు ఎందుకంటే చాలా ఊరికినే అధికారం, అంటే చిన్న విషయంలోనే అధికారం వచ్చేస్తుంది. కాబట్టి ఆ చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ప్రభు ముందుగానే మనకి హెచ్చరిస్తున్నారు. కాబట్టి మరి ఈ విధంగా మరి దేవుడు మనల్ని మరి ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరి ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనకు కనపడదండి, ప్రతి నెల చదువుకుంటాము. ఆయన 13వ వచనము, అయినను మనము దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మనకు సమాధానమైంది, మీకును మాకు ఉండే ద్వేషమును అనగా వ్యతిరేకమైన ఆజ్ఞ ధర్మశాస్త్రం మన శరీరం కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. మరి దేవునితో ఐక్యపరచడం అనేది ఎలా జరిగింది అంటే మరి ఇక్కడ కూడా మరి క్రీస్తు రక్తమే మనల్ని సమాధానపరచడం కాక మరి దేవునిలో ఐక్యపరచడం అనేది మన ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే మనకున్న మరి ఆ పాప ఉన్న ఆ గోడను తొలగించి
మరి మన శరీరం అందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. కాబట్టి దేవునితో సమాధానం కలిగి ఉండాలి, దేవునితో సఖ్యత కలిగి ఉండాలి, దేవునితో మరి దేవుని కలిగి ఉండాలంటే ముందుగా మరి మరి రక్తం వలన సమీ మరి ఆయనకు సమీపస్తులుగా మరి మరి చేస్తున్నట్లుగా మరి వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఆయన మనకి సమీపంగా ఉన్నాడు అంటే అది మరి మనం ఎప్పుడైతే మరి మన పాపములు కడుక్కున్నప్పుడు మనం ఆయన ముందు మరి మరి నిర్దోషిగా మరి నిలుచున్నప్పుడు మరి ఆయన రక్తం చేత మరి ఆ యొక్క వస్త్రాలు అంటే మరి కడగబడి ఆయన ఆ వస్త్రాలు మనం ధరించుకున్నప్పుడు మరి మనం ఆయన సమీపంగా ఉంటాము. అంటే మనలో ఉన్న మరి పాప నియమాలు కూడా మనం తొలగించుకోవడానికి మరి ఆ రక్తము కాబట్టి మరి అనేక ఇబ్బందులతో మనం ఉన్నాం. కానీ మరి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, ఎందుకంటే దయ్యాలు కూడా మరి దేవుని రక్తం చూసి భయపడతాయి కాబట్టి ఆ రక్తము అనేది మనం తప్పకుండా మరి ఆశ్రయించినప్పుడు దయ్యాలు కూడా మనల్ని పారిపోతాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి సమాధానకర్త మనకు తోడుగా ఉన్నాడు. గత హెబ్రీల్ రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని కూడా 9:12 వచనం చూద్దామండి. నేను వారి దోషముల విషయమై మేకల యొక్కయు 9:12 అండి. కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. కొత్త నిబంధనకు ఎవరంటే మరి యేసుక్రీస్తు వారు మరి మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు మరి మేకల యొక్కయు కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించెను. ఎలా అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలుపండను వారి మీద ఆవు దూడ బూడిద జల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. కాబట్టి మరి క్రీస్తు యొక్క రక్తము మనల్ని నిర్జీవ మరి క్రియల నుంచి విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి మనం మరి దేవుని మరి ఆచినప్పుడు మన దేవుని రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మన నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని సేవించడానికి మీ మనస్సాక్షి ఎంతో మరి ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి మన మనస్సాక్షి అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు అని చెప్పేసి దావీదు భక్తులు అంటున్నాడు. ఎందుకంటే మరి అంతరంగము అంటే మరి శుద్ధీకరించబడాల్సింది ఏంటంటే అంతరంగము. ఎందుకంటే హృదయంలో నుంచే మరి పాపం అనేది బయలుదేరుతుంది. కాబట్టి మరి హృదయాన్ని మనం ఎప్పుడైతే శుభ్రపరుచుకుంటామో, ఎప్పుడైతే మన హృదయంలో చెడు తలంపులు రాకుండా మరి మరి మంచి ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క వాక్యంతో నింపుకుంటామో అప్పుడే మరి నిర్జీవ క్రియలను విడిచి మరి జీవం కలిగిన దేవుని సేవించడానికి మరి దేవుడు సహాయం చేస్తాడు. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి మన మనస్సాక్షి మన అంతరంగము, ఎందుకంటే మన అంతరంగం ఎప్పుడైతే శుద్ధీకరించబడుతుందో అలాగే మరి దాన్ని మన బాహ్య శరీరం కూడా మరి అప్పుడే మనం దేవునిలో మరి గట్టిగా నుంచోగలుగుతాం. కాబట్టి ముందుగా అంతరంగ శుద్ధీకరణ అనేది చాలా మరి అవసరం. కాబట్టి ఎప్పుడు కూడా మరి మనం చేసే ఆలోచన బట్టి మనం మాట్లాడే మాట బట్టి ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి మరి అది ఆ యొక్క దేవుణ్ణి మరి క్షమాపణ మరి అడుగుతూ ఉండాలనేది మరి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు అంతా కూడా మరి ఈ యొక్క రక్తం గురించి మరి దీని గురించి ఉంది. తర్వాత మరణశాసనం ఎక్కడున్నో అక్కడే మరణశాసనం రాసిన వారు మరణం అవశ్యం, ఆ శాసనం రాసిన వాడు మరణం పొందేగానే చెల్లును, అది రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పటికైనా చెల్లునా. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము చేత పరిశీలింపబడలేదు. ధర్మశాస్త్రం ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞ ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన ఇదియే అని చెప్పుచు గ్రంథము మీద ప్రజల మీదను ప్రోక్షించను. ఆ విధంగా గుడారాల మీద సేవా పాత్రల మీద ఆ రక్తము ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువుల మీద మరి రక్తము చేత శుద్ధీకరింపబడిననియు రక్తము చెందినకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చాను. కాబట్టి మనం కూడా మరి
మరి ఈ విధంగా మరి ఈ రక్తాన్ని మరి ఈ విధంగా ప్రతి వాహనం మీద, మనం వెళ్ళే వాహనం మీద, మనం వాడే వస్తువుల మీద, మరి గృహం మీద, సమస్తం మీద కూడా మన ఈ రక్తాన్ని ప్రోక్షించడం. ఎందుకంటే ఇది ఆది నుంచి మరి మోషే గారు మరి చేసిన ఈ యొక్క దీన్ని మరి మనం కూడా ఈ రోజున ప్రోక్షించుకుంటాం. ఎందుకంటే అది మనకి రక్షణ. మరి దేవుడు మనకి రక్షణ అనేది మరి ఎందుకంటే ఈ రక్తం ద్వారా ఇది మరి మోషే గారు కూడా చెప్తున్నారు. సమస్త వస్తువుల మీద రక్తము చేత శుద్ధి చేయబడిన రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలదు. కాబట్టి ప్రతీది కూడా వస్తువుల మీద కూడా మరి ఎందుకంటే మరి అనేక మంది మరి వస్తువుల గురించి కూడా అంటే మనం వాడే దాని మీద మనం వెళ్ళే ఈ ప్రతీది కూడా అది ప్రతిష్ఠింపాలి దేవుని కొరకు. అంటే ఈ దాని మీద ఏది ఆ మైల్ అనేది ఉండకుండా ఉండాలంటే కంపల్సరీగా ఎందుకంటే అనేక మంది చేస్తా ఉంటారు. అనేక రకాలుగా మరి వస్తువులు మనం కొనుక్కుంటాం. అనేక మంది చేస్తా ఉంటారు. కానీ అందరూ కూడా ఆహ్, ఎవరెవరి దగ్గర నుంచో మనకు ఆ వస్తువులు వస్తాయి కాబట్టి ముందుగా ఆడిని శుభ్రపరచుకోవాలంటే ముందు ఆ రక్తాన్ని మనం ప్రోక్షించుకోవాలని మరి ఈయన చెప్తున్నారు. ఈయన గుడారం మీద ఇక్కడ ఏమంటున్నాడంటే గుడారం మీదను, సేవా పాత్రల మీదను ఆ రక్తము ప్రోక్షించెను. ధర్మశాస్త్రంలో సమస్త వస్తువుల మీద రక్తము శుద్ధి చేయడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం వాడే ప్రతి వస్తువు మీద కూడా ఆ రక్తాన్ని మనం పోషించుకొని శుద్ధీకరించబడినట్లుగా మనం కూడా ఇక్కడ ఎందుకంటే ఈయన మోషే గారే మరి మరి చెప్పిన మాట క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పుచూ వచ్చాను. కాబట్టి ఈ రక్తాన్ని మనం మరి ఎంతగా ఎందుకంటే మన నూనెలో కూడా మన రక్తాన్ని మనం వాడే మరి ఆ కొబ్బరి నూనె మనం ఎందుకు వాడతాం? దేవుని రక్తంగా అది మార్చబడినట్లుగా మరి ఆ రక్తాన్ని ఆ యొక్క నూనె రాసుకున్నప్పుడు మనకు స్వస్థత, ఆ నూనె తాగినప్పుడు మనలో మరి అంటే ఎందుకు అంటే ఆ రక్తాన్ని మనం ప్రోక్షించుకుంటున్నాం కాబట్టి ఆ నూనె మీద నమ్మకం. అంటే ప్రతి నూనె రాసేసుకుని మనకి స్వస్థత వస్తదంటే కాదు. కానీ దేవుని మరి ప్రార్థన చేసి మరి అది రక్తంగా మార్చి దాని గురించి ఆ స్వస్థత అంటే ఆ రక్తంలో ఉన్న శక్తిని మనం గ్రహించగలుగుతాం కాబట్టి ఆ నూనెని మనం వాడతాం. కాబట్టి ఆ విధంగా మనం ఆ విధంగా మరి ప్రతి విషయంలో కూడా మరి ఆ రక్తాన్ని మనం పోషించుకోవాలని ప్రతి వస్తువు మీద, ప్రతి వాహనం మీద, మనం వాడేది ప్రతి ఆహారం మీద, ప్రతి దాని మీద కూడా మరి ఎప్పుడైతే మనం వేసుకున్న టాబ్లెట్ మీద గానీ, వేసుకునే సిరప్‌లు అన్నిటి మీద కూడా ప్రభా ఇది దా దా ముందు గురించి కాదు గానీ, నీ రక్తాన్ని పోషించి మాకు స్వస్థతని అని కూడా మనం ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే ఆ రక్తంలో ఉన్న శక్తి అక్కడ తాగే మందు మీద గానీ, వేసుకున్న టాబ్లెట్‌లో ఉన్న దాన్ని బట్టి కాదు గానీ, ప్రభువుని బట్టి మన ఆ రక్తాన్ని ఎప్పుడైతే మనం దానిలో కలుపుకుంటామో, అప్పుడు మనకు శక్తి వస్తది, మనకు స్వస్థత వస్తదని మనం నమ్ముతాం కాబట్టి, ఆ నమ్మకాన్ని మరి ఇంకా మరి విశ్వసించినప్పుడు ఇంకా పూర్తిగా 100% మనకు స్వస్థత కావాలంటే ఆ టాబ్లెట్ కంటే ఆయన రక్తాన్ని మనం అంటే టాబ్లెట్ ఏసుకోకుండా ఒక రక్తం కాదు గానీ, ఆ టాబ్లెట్‌ని మరలా దేవునికి అప్పగించి ఆయన రక్తాన్ని ప్రోక్షించినప్పుడు మరలా అది మనకి మరి ఆయన ఆ రక్తం మనలో మరి మరి ఆ మలినాన్ని తీసివేస్తదని మరి యొక్క మరి మోషే గారు మరి వాళ్ళకి చెప్పినట్లు మనం కూడా మరి ఆ విధంగా ఆహ్, మరి రక్తాన్ని ఆశ్రయించాలని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి అలాగే 10, 19 కూడా చూసినప్పుడు సహోదరులారా మనం యేసు కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం దేని బట్టి ధైర్యంగా ఉన్నామంటే ఆయన ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కాబట్టి మన ధైర్యం ఏంటంటే మనం రక్తంలో కడగబడిన వారం అనేది మన ధైర్యం. కాబట్టి ఆయన రక్తంలో మనం కడగబడిన వారు అన్నప్పుడు మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. నేను కూడా మరి ఆ నిత్య జీవంలో నేను కూడా ఉంటాను. నేను కూడా వెళ్తాను అనేది. ఎందుకంటే అంత మరి గొప్ప ధైర్యం మరి ఎందుకంటే ఆయన రక్తాన్ని లో మనం కడగబడితేనే ఆ ధైర్యం అనేది వస్తుందండి. లేకపోతే అంత ధైర్యం అనేది ఎందుకంటే ధైర్యం మరి ప్రభువు బట్టి ధైర్యం కావాలంటే ప్రతిదీ కూడా మరి ఆయన రక్తం మీద ఆధారపడినప్పుడు మనకు ఆ ధైర్యం అనేది వస్తుందని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే 13, 20లో కూడా మనం చూసినప్పుడు గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. కాబట్టి ఇక్కడ మనల్ని ఏ విధంగా సిద్ధపరుస్తాడంటే యేసు అను ప్రభు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి ఆయన మృతులో నుంచి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన దృష్టికి అనుకూలమైన దానిలో మనల్ని జరిగించను. ఎప్పుడైతే మనం ఆ రక్తాన్ని ఆశ్రయిస్తామో దేవుడు కూడా ఆయన అనుకూలమైన దాన్ని మనం జరిగిస్తాడు అనేది మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం రక్తంలో మరి ఆయన రక్తంలో మనం పుచ్చుకుంటున్న మనం ఆయన రక్తంలో కడగబడినప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించడమే కాక ప్రతి మంచి విషయంలోనూ ఆయన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరచును గాక. కాబట్టి ప్రతి మంచి విషయం కూడా మరి
ఆయన బట్టే మరి ఆయనే మనలో ఉండి జరిపిస్తాడు అనేది మనం ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన రక్తం చాలా విలువైనది, చాలా శక్తి గలది. కాబట్టి ఈ విధంగా మరి ఆయన రక్తాన్ని ఆశ్రయించి మరి ఆయన ఎప్పుడైతే మనం ఆ విధంగా మరి దేవునికి సమీపంగా మరి దేవునికి దగ్గరగా ఉంటామో మరి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మనందరం కూడా మరి ఆయన మరి రక్తంలో కడగబడిన వారముగా మనం ఉండాలని మరి ప్రభువుకి ఉంటున్నాం. ఆఖరిగా మరి ప్రకటనలో కూడా మనం చూసినప్పుడు 22:14 జీవ జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు. కాబట్టి జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. కాబట్టి ఇక్కడ మరి చక్కగా జీవవృక్షము అనేది ఎక్కడ ఉందండి? జీవవృక్షం అనేది మనం ముందుగా ఆది కాండంలో మనం చూస్తాం. మరి అవ్వ ఆదాముని మరి అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ జీవవృక్ష ఫలం తినకుండా మరి మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ జీవవృక్షమునకు హక్కు గలవారై గమ్ముముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించుటకు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. కాబట్టి తమ వస్త్రములు ఎవరైతే మరి ఉతుక్కుంటారో వాళ్ళే జీవ వృక్షమునకు హక్కు గలవారు. ఆయన గుమ్మంలో నుంచి ప్రవేశించడానికి దేవుడు మార్గం సరళం చేస్తాడు. ఎందుకంటే ఆ వస్త్రాలు ఉదుక్కున్న వారు ధన్యులు. కాబట్టి ఆ రక్తంలో ఆయన వస్త్రాలు ఉదుక్కుని వేసుకున్నప్పుడు మరి దేవుడు మనకి ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని మనకి హక్కుదారులుగా మనం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం పుచ్చుకునే ఆ యొక్క మరి శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి మనం ఏ విధంగా ఉండాలంటే ఆ రక్తం అన్ని విషయాలు మరి పాప క్షమాపణ, విమోచన, మరి మనకి స్వస్థత అన్ని విషయాల్లో కూడా రక్తాన్ని మనం ఆశ్రయించే వారంగా ఉండాలని. ఎందుకంటే ఊరికే ఏదో తీసుకుంటున్నాం అనేది కాదు, కానీ ఆ రక్తంలో ఉన్న ఆ శక్తిని మనం గ్రహించి అది మనం ఎందుకంటే ధైర్యం ఎవరంటే ఆ రక్తంలో ఉన్నవారు, అది తీసుకున్న వారికే ధైర్యంగా ఉంటారని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ ధైర్యం క్రీస్తులో ఆ ధైర్యం మనందరం పొందుకోవాలని, మరి క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక. Amen.